బయటికి వచ్చి ఇటువంటి శాపలు ఎక్కడ లేదు. సూర్య నమస్కారం చేయకుండా మంచిదే. ఆ శాపం మింగిందంటే కావాలి అనుకోని స్థానాన్ని పోయేది నాగన్న దుష్కమేవల మీద ఉన్న శాపరెడ్డికి నాగన్న చూసుకొని పట్టుకుంటా ఉష్కమేవల మీదకి శాపకానికి వస్తుంటే వచ్చేది నాగన్న శాపకం చూసింది. అయ్యో 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 భగవంతా ఈ శాపం తట్టున్నదా అని ఉష్కమేవల మీద ఉన్నది శాప నాగన్న పోయి ఆపి ఇక శాపాలు మింగినాడు శాపలు మింగంగా మింగింది కానీ కంటలను తట్టుకున్నది. పడిపోతలేదు అక్కడ బయటికి వస్తలేదు. కాబట్టి నాగన్న పట్టుకుంటా నాగన్న పుట్టగాడికి వచ్చినాడు ఈ సంగతి అంతా అక్కడ శంకరుడు చూస్తాను. అప్పా నుంచి తారిన శంక సుందర శాప వెంగింది. శాపలేమో నాగన్న వెంగిండు. నాగన్న కంట ముందు శాప తట్టుకున్నది. శాప ఉప్పారే నాగన్న కంట ఉప్పారే. నాగన్న కంటమే అన్నం కావాలి. అన్నంలోనే పిండం కావాలి. 9 గడియల్ల అదే పుట్ట మాత చరిత్ర ఉంటే అది పరాశక్తి లోక కళ్యాణం కొరకు అమ్మవారు అది పరాశక్తి రూపంతో ఆడి వింత ఉంటున్నాడు. భగవంతుడు ఒక్కరికే తెలుసు ఈ సంగతంగా. పార్వతమ్మకి ఏమి తెలియదు. భగవంతుడంగా పుట్టరావడం ఉన్నాడు. నా గడియలు కూడా రోగత్తలు ఉన్నాయి. ఒక్క గడియల్లో రావాలి పురుగుట్టరా. ఒక్క గడియలు 2 గడియలు 2 4 4 2 6 6 3 9 గడియల్లో నాగన్న ఖండము సాగుతున్నది. ఖండం లోపల కమల పెట్టెల్లా అమ్మవారు అది పరాశక్తి రూపంతోటి అమ్మవారు
నాగు బావులు నాట్యం చేస్తున్నాయి చేరి పోతులు అటువంటి అమ్మవారుకు అటువంటి ఆనందంతో ఉయ్యాల కట్టి అమ్మవారును అమ్మవారు ముట్టంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శంకరుడు శంకరుడు కళ్ళ కూర్చుండు అప్ప నా బిడ్డలు పుట్టల్లో పుట్టినవు పెట్టల్లో పెరిగినవు నా శివతల్లో పుట్టినవు చెలవీర మాతమైనవు రానున్న కాలం లోపల నీ పేరు పెద్దగా ఉండాలి నీ కీర్తి పెద్దగా ఉండాలి భూలోకం లోపల మనములో నువ్వు దేవతవు కావాలి నా బిడ్డ నువ్వు గల్ల బిడ్డవు వెనక మాతవు కావాలి నా బిడ్డ నువ్వు మార్గాలు పుట్టలేదు అవతారం ఎత్తినవు నువ్వు అని పుట్టలేదు మోక్షము చెందినవు పుట్టల్లో పుట్టినవు పెట్టల్లో పెరిగినవు అక్కడి గబ్బలు తలం సిప్పులు మానడ గబ్బలు మండల దండలు మండల గబ్బలు మండలు మువ్వలు కుంచెడు గబ్బల గుర్తులు ఆవరించుకోవాలి చిన్న చిన్న బావులు చిట్కనే ఉంగరాలు పెద్ద పెద్ద బావులు పేరింత సొమ్ములు నాగు బావులు తీసి నడికట్లు కట్టినవు చేరి పోతలు తీసి చెడపప్పులు వేసినవు నా బిడ్డ నువ్వు సల్లంగా బతకాలి అని శంకరుడు దీవించి దివరాత్రి ఎప్పుడు పెట్టను ఇక ఆ బిడ్డ సంగతి ఏమో ఈ పుట్ట మీద ఉన్నది అంటే పుట్ట పెడుతున్నది ఈ సంగతి అంతా శంకరుడు తెలుసు నేను అనుకున్నట్టు అక్కడ బిడ్డ పుట్టింది ఇక ఆ బిడ్డను నా పార్వతమ్మ చూడాలి పార్వతమ్మ చేతుల్లో ఆ బిడ్డ పెరగాలి అనుకున్నాడు శంకరుడు ఇక్కడ అటువంటి ఒక్క సముద్రాల ఒడ్డుకు ఎరదీవగట్ట మీద అటువంటి మట్టి తోడ శివలింగం చేసుకొని మారేడు చెట్టు కింద పెట్టుకొని మనసార పూజలు చేసి పార్వతి పూజలు పూర్తయి పూజలు పూర్తయి సంతానం నేను ఎట్లా మర్చిపోయా వచ్చిన పని వచ్చినాక మర్చిపోతావా తప్పకుండా కావాలయ్యా తప్పదు అసలే